మాచర్లలో తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయారు. విజయోత్సవాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం నాయకులకు అటుగా వెళ్తున్న కారుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ కారుపై కర్రలతో దాడి చేశారు. కారులోని వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేశారు. కారులో ఉన్న వారిని చొక్కా పట్టుకుని బయటికి లాగడానికి ప్రయత్నించారు. మరికొంతమంది కారు అద్దాలను ధ్వంసం చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చెప్పండి. చూస్తున్నాం చాలా క్లియర్ గా కారుపై దాడి చేయడం, రాళ్లతో కొట్టడం, వాళ్ళందరినీ బయటకు లాగడం కనిపిస్తోంది. ఏం జరిగింది అసలు? ఎవరు ఈ కారులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు? మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం అడిగొప్పల విలేజ్ లో కూటమి గెలుపు సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు. అయితే ప్రధానంగా అటువైపు వెళ్తున్న కారు పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ ఉంది. వెంటనే ఆ స్టిక్కర్ చూసిన తెలుగుదేశం నాయకులు ఒక్కసారిగా ఆ కారుపై దాడి చేశారు. పెద్ద పెద్ద కర్రలతో ఆ తాడుపై వెనుక వైపు దాడి చేశారు. ఆ కారు ఏదైతే వాళ్ళ చేతిలో ఆ పెద్ద కర్ర ఉందో అది కారు లోపల ఉన్న వ్యక్తులకు పొడుస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇది జరుగుతుండగా మరికొంతమంది కారులోని వ్యక్తులను చొక్కా పట్టుకుని బయటికి ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది కారును చుట్టుముట్టారు. ముందు అద్దం పెద్ద రాయి వేసి పగలగొడుతున్న దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం నాయకులు ఒక్కసారిగా బరి తెగించారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో పోలీసులు చెప్తున్నారు 144 సెక్షన్ అమల్లో ఉందని. కానీ పల్నాడు జిల్లాలో మాత్రం తెలుగుదేశం నాయకులు బరి తెగిస్తూనే ఉన్నారు, విధ్వంసం చేస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణే ఈ కారు ఘటన అని చెప్పుకోవచ్చు. విచక్షణ రహితంగా కారులో ఉన్న వ్యక్తులపైన దాడి చేశారు. కారును కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అడిగొప్పల్లో ఉంది. బిందు అశోక్, పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది. అయినప్పటికీ మళ్లీ హింసకు దిగాల్సినంత అవసరం ఇప్పుడు ఏముందనేది కూడా ఒక ప్రశ్న. యాక్చువల్గా పల్నాడు జిల్లాలో హింసకు సంబంధించిన ఘటనలో తెలుగుదేశం నాయకులు పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న వినుకొండ వల్ల బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం పైన దాడులు చేశారు. బ్రహ్మనాయుడు కళ్యాణ మండపానికి సంబంధించిన అద్దాలు ధ్వంసం చేశారు. ఈ రోజు కూడా అలానే జరిగింది. దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తెలుగుదేశం నాయకులు ఒక పథకం ప్రకారమే ఈ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయిన దృశ్యాలు కూడా మనకు తెలుస్తూ కనిపిస్తూ ఉన్నాయి. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.